నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చల్లని చలిగాలిలో కోచింగ్ విద్యార్థులు అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు. ఇకపై మీ సేవ సర్టిఫికెట్ వాట్సాప్లోనే మీ సేవ వాట్సాప్ సేవను రేపు అందుబాటులోకి తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 2వ వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్. ₹30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్. తెలంగాణలో మరింత పెరగనున్న చలి తీవ్రత, 7 జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించిన ఐఎండీ. ప్రస్తుతం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. మిగిలిన ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్నీ కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కు వెళ్లాలని సర్కారు యోచిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఏర్పడటంతో పార్టీ పరంగానే రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలకు ఏర్పాట్లు, ఎన్నికలకు సిద్ధమని ఈసీకి తెలపనుంది రాష్ట్ర ప్రభుత్వం. 1-2 రోజుల్లో డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో తన రేషన్ షాప్లో స్టాక్ లేనందున పని వేళల్లో రేషన్ షాప్ మూసివేసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రేషన్ షాప్ యజమాని వద్ద 30,000 లంచం డిమాండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా. డీలర్ల సంఘం అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా, గిరిజన సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం. ఈ పట్టణానికి సమీపంలో ఉన్న పిల్లిగుండ్ల కాలనీలో ఉన్న గుట్టు చప్పుడు లేకుండా గురుకుల కోచింగ్ సెంటర్ నడిపించడం జరుగుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రాంత నివాసి అయిన విశ్వేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి పిల్లిగుండ్ల కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి విద్యా హక్కు అనుమతులు లేని గురుకుల, నవోదయ, రెసిడెన్షియల్లకు సంబంధించిన కోచింగ్ సెంటర్ నడిపించడం జరుగుతుంది. ఈ కోచింగ్ సెంటర్లో ఒక 20 నుంచి 30 మంది విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది. కోచింగ్ సెంటర్తో పాటు వసతి గృహాన్ని నడిపించడం జరుగుతుంది.
ఈ సెంటర్ భవనానికి సరైన విధంగా కిటికీలు ద్వారబంధాలు లేవు. ఇక్కడ చదువుకునే పిల్లలు చల్లని చలిగాలులకు వణుకుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం గురించి ఎన్నిసార్లు మండల జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా ప్రయోజనమే లేదు. అలాంటి ప్రైవేట్ పరంగా నడిపించే కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది నిరుద్యోగుల హక్కు. వారిష్టమని పొంతనలేని సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ కోచింగ్ సెంటర్లో చదివే పిల్లలకు స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో ఉన్న ఒక పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్లకు అధిక డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇప్పించడం జరుగుతుందని, లేకపోతే పిల్లలకు స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వడంలో చాలా జాప్యం జరుగుతోందని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధను వ్యక్తపరిచారు. ఇలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా జిల్లాలో కోచింగ్ సెంటర్లు, వసతి గృహాలు అక్రమంగా వారి ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ కోచింగ్ సెంటర్లు నడిపించడం జరుగుతుంది. ఈ విషయంలో మండల జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకునే విధానంలో విఫలమవుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి సమాచారం తీసుకుని వెళ్లినా మేము అలాంటి సెంటర్లపై చర్యలు తీసుకున్న రైట్స్ మాకు లేవు, అది నిరుద్యోగుల హక్కు అని సమాధానమిస్తున్నారు. పాత్రికేయులు అలాంటి ప్రభుత్వ పరంగా ఉన్న జీవో ఆర్డర్ లేఖ ఉంటే మాకు ఇవ్వండి అని అడిగితే దానికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. అలాగే మండల విద్యాధికారులు పాఠశాలలకు కానీ కోచింగ్ సెంటర్లకు కానీ వాటికి ఎలాంటి సౌకర్యాలు, వసతులు లేకుండా ఉన్న అడ్డగోలుగా ప్రైవేట్ పాఠశాలలకు అక్రమంగా డబ్బులు తీసుకొని వారి ఇష్టానుసారంగా పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి సంబంధిత జిల్లా కలెక్టర్, విద్యా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ అనుమతులు లేకుండా నడిపించే కోచింగ్ సెంటర్లపై, ప్రైవేట్ పాఠశాలలపై, వసతి గృహాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే స్కూల్ బస్సు తెచ్చి 2015లో అది వాటర్లో పడి ఇదైపోయానండి. మొత్తం ఒక 25 లక్షల అప్పు నా నెత్తిన పడి నేను అందుకోసం అది ఇచ్చిపెట్టి ఇక్కడ వచ్చిన. ఇప్పుడు ఇంతవరకు నేను అప్పు కట్టడానికనే సరిపోతున్నాను. లేకపోతే నీకు ఇచ్చేటప్పుడు నాకు ఇక్కడ అది లేకుంటే ఈ ఇబ్బంది లేకుండా నా ఎట్టుందంటే నెల నెలకు ఆగి కొడుకనికనే సరిపోతున్నాయి. అసలు దానికోసం నీకు లేట్ అయింది. లేకపోతే మీకు అప్పుడు ఇచ్చేస్తాను. ఇప్పుడు కాదులే సార్, మీరు ఇవ్వదలుచుకోలేదు. బుక్ అప్పుడే పోతుంది. పిల్లల బుక్స్ కూడా మీరే ఇస్తారా? క్షణం రక్షణ సహనం రక్షణం మేళం బుక్స్ కూడా మీరే ఇస్తారా? సార్ ఈ బుక్స్ కూడా మీరు ఇస్తారా? బుక్కులు వేయడం, బుక్కుల మీద కమిషన్ తీసుకోవడం, ఇట కమిషన్ అనేది నాకు డిక్షనరీలో ఉండదు. ఇప్పుడు నేను ఏది పిల్లల మీద నాకు సగం పుస్తకాల మీద లేకపోతే పెన్సిల్ మీద రాసిస్తుంది. ఇప్పుడే కాదు అలా జగన్ ఉన్నప్పుడు కూడా ఈ పాప కూడా ఈయనేనా? ఈ పాప ఎవరు? చిన్న పాప లోకలేనా? ఈ పాప కూడా చదువుతుంది ఇక్కడ? కోచింగ్ తీసుకుంటుంది. ఎవరు? మంగళశేఖర్ శ్రీ దివ్య హెయిర్ స్టైల్, శ్రీ దివ్య హెయిర్ స్టైల్ శేఖర్ కదా స్టేషన్ కాడ ఇక్కడ మూడు కాడ బ్రిడ్జ్ కాడ మంగళసారి పెట్టిన వాళ్ళ కూతురా? లేదు, వాళ్ళు వేరే కదా, అక్కడ పెట్టిన వేరే కదా. ఇల్లు సెకండ్ హ్యాండ్ పెట్టే కదా శ్రీ విద్యా హెయిర్ స్టైల్ అని గుర్తులేదు. మనకి అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్నో తరగతి పోవాలి? మాట్లాడు కోచింగ్ సెంటర్కి ఎన్నో తరగతి?
ఎన్నో తరగతి ఎన్నో క్లాస్ పిల్లగాడు ఉంది ఇప్పుడు ఎన్నో తరగతి మీ పిల్లగాడు ఎన్నో తరగతి అంటే కోచింగ్ సెంటర్ కోచింగ్కి 5th నుంచి కదా ఇప్పుడు గురుకుల కానీ నవోదయ కానీ రెసిడెన్స్ కానీ 2nd 1st వాళ్ళకి 700 పంపిస్తామంటే వస్తున్నారు సార్. నేను ఫస్ట్ గురుకులనే చెప్పేది దగ్గర ఇప్పుడు వాళ్ళు మాస్టర్ మైండ్ లేచింది ఇక్కడ పోవడం రావడం ఇబ్బంది అంటే సార్ అన్నట్టు మా అల్లుడు ఉన్నాడు ఆయన చెప్పినాడు సార్ అన్నట్టు ఏదో సార్ బతుకుతారు సార్, మీకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు, మనం తెలిసి చేసుకుని ఏంటంటే నేను ఇప్పుడు నాకు ఓపిక అనేది లేదండి, ఓపిక లేదు. నిన్న ఇప్పుడు మీరు మొన్ననేమో 10 గంటలకు ఉన్నారు, నిన్న వస్తేనేమో సాయంత్రం ఉన్నారు. మళ్ళా ఇప్పుడు నువ్వు అవన్నీ పెట్టుకోవద్దు, నువ్వు అవి ఎప్పుడు మీరు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. ఏమంటే నువ్వు వేరే విధంగా కానీ నువ్వు అనుకున్నంత లేదు నాకు. ఒకటేనండి నేను కూడా మీరు నేను మిమ్మల్ని పదే చేయడం కూడా నాకు కూడా మర్యాద మీకు బాగుండదు. నేను ఒకటి ఇది చూడు, మీరు ఊహించినంతగా నా దగ్గర లేదు. ఎందుకంటే ఉండే ఒకప్పుడు 2015 ఆ ఊరిలో ఏం చేశానంటే నేను అంత గవర్నమెంట్ రికగ్నిషన్ చేసుకొని అంత స్కూల్ నడుపుతుంటే ఆ ఊరిలో అడిగిరు నేను స్కూల్ అమ్మమ్మని. ఇంకా ఆ ఊర్లో కూడా బోధిని కాలేజ్ పెట్టిన శాంతినగర్లో. ఏమి నేను అమ్మలే అంటే వాళ్ళకి అంతా నమ్మిన కక్ష పెట్టుకుని ఆ ఊర్లో అన్నీ ఇచ్చేసి లాస్ట్గా ఆ ఊరు ఇడిపించారు నేను. ఏమి ఆ బస్సు కేసు అయ్యి హైకోర్టు పోయిన అంత తెచ్చుకొని అంత ఇది ఒక ఇదిలే. అది నాకేమైందంటే మొత్తము నా పీకెల్ లోతు వరకు చేసిన. మీరు కావాల్సింటే ఆ ఏరియాలో కూడా అడగండి, గౌడ్ సార్ విశ్వేశ్వర గౌడ్ సార్ ఎట్లా అని ఎంతోమందికి మనము ఇది చేసినాం సార్. ఫ్రీగా కూడా చెప్పిన చేసినాం. ఏమంటే ఇప్పుడు మనకు అది ఆ ఇన్సిడెంట్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు, మీ సేవ సెంటర్కు పదే వెళ్లాల్సిన అవసరమూ లేదు. సీఎం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు ఇకపై మీ సేవ ద్వారా పౌరులు దరఖాస్తు చేసుకునే అన్ని రకాల ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం ఇలాంటి సర్టిఫికేట్ అయినా నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికేట్ వాట్సాప్ లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రజల సమయం శ్రమ ఆదా అవుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ స్పీకర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. వచ్చే వారంలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలకు స్పీకర్ సిద్ధం కావాలని సుప్రీంకోర్టు మండిపడింది. వారంలోపు నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో మేమే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువు నీటి కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం దోమడుగు గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమతో మాట్లాడేందుకు వచ్చిన పీసీబీ అధికారిని కలుషిత నీరు ఎలా తాగాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సముదాయించేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు వారిని శాంతింపజేశారు.
డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులు. ఒక్కరోజు తనిఖీతోనే రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. ఏసీబీ దాడులు ఇలాగే కొనసాగితే మూకుమ్మడిగా సెలవుల్లోకి వెళ్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమార్కులు ఏకంగా ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ను సృష్టించి కోట్లు కొల్లగొడుతున్నారని ఏసీబీ దాడులు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు రిజిస్టర్ ఆఫీసుల్లో కేవలం కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీల్లోనే అధికారుల అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయినట్టు తెలుస్తోంది. కొన్ని కీలక ప్రాంతాల్లోనూ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సిబ్బంది, స్థానిక రాజకీయ నాయకులు, దళారులు డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రోజుకు కనీసం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. భూముల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువ నిర్ధారణ వంటి అత్యవసర పనులకు కూడా సాధారణ ఫీజు కంటే అదనంగా పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తుందని తేల్చారు. ఇదంతా కూడా కార్యాలయ సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తుల డాక్యుమెంట్ రైటర్ల కనుసన్నల్లోనే అత్యంత పకడ్బందీగా సాగుతోందని తెలుస్తోంది. ఆఫీస్ బయట కూర్చున్న కొందరు ప్రైవేట్ వ్యక్తులు లోపల జరిగే ప్రతి లావాదేవీని, రేటును శాసిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. లంచం డబ్బులు ఎక్కడా రికార్డుల్లో కనిపించకుండా కేవలం కోడ్ భాషలో వ్యవహారాలను నడుపుతూ లంచం మొత్తం సేకరించిన తర్వాతే పత్రాలు ముందుకు కదిలేలా వారు తమదైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని తనిఖీలో తేలింది. దీంతో ఆఫీస్ సిబ్బంది రిజిస్ట్రేషన్తో సంబంధం ఉన్న వ్యక్తులు కాకుండా ఇతరులను రిజిస్టర్ ఆఫీసులోకి రాకుండా నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏరియాను బట్టి మారుతున్న లంచాల రేటు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ లంచాల రేటు కూడా మారుతుందని తెలుస్తోంది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉండే మహాత్మాగాంధీ జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 2 7వ తరగతి విద్యార్థులను అదృశ్యమయ్యారు. నిన్నటి నుంచి తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాచ్మెన్ లేడని, సీసీ కెమెరా లాంటి కనీస భద్రత కూడా లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అక్కడి నుంచి దారే ఉంది. ప్రవీణ్ అన్న ఇంటి ముందు నుంచి దారి ఉంది. ఇప్పుడు తాళం వేసిందా? ప్రభుత్వ బీసీ మహిళా వెల్ఫేర్ స్కూలు కమ్ హాస్టల్ అని చెప్పేసి ఇక్కడ జ్యోతినగర్ లో ఇక్కడ జయా కాలేజీ లీజు తీసుకొని దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వం వారు. కానీ రాత్రి అనివార్య కారణాల వల్ల ఒక 2 పిల్లలు మిస్ అయ్యారు. మహిళలు ముక్కుపచ్చలారిన విద్యార్థులు మిస్ అయ్యారు. 7th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు 7 గంటలు అవుతున్నా కూడా, సమయం 11 అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకుని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ 4 గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా మేము పెట్టేయించినా కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గేట్ వేసుకుని తీసే పరిస్థితి లేదు. నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు. పోలీసు కూడా రాలేదు. పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఇంతవరకు రాలేదు. ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా, గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా జరిగితే రేపు పరిస్థితి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది. ఏం జరుగుతుందో కూడా వీళ్ళ కనీసం ఏ సమాధానం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు లేవు. పిల్లలు పోకుండా వాచ్మెన్ ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పే విధి లేదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి పుట్టినరోజు మరియు జననాయకుడిగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మరియు జన నాయకుడిగా జన సమస్యలు పరిష్కరిస్తూ జన నేతగా నిలవాలని అన్నారు. నవీన్ యాదవ్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. నవీన్ యాదవ్ను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది యాదవ్లు రాజ్యాధికారం దిశగా ముందడుగు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, సంగారెడ్డి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్, సర్పంచులు, పూర్వ వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్,
పాములేటి యాదవ్, కరీంనగర్ చిగుర్ల రాజు యాదవ్, అందిన కిరణ్ యాదవ్ మరియు యాదవ్ల పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఎముకలు కొరికే చలికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో భారీగా పొగమంచు కురుస్తోంది. దానికి తోడు చలిగాలులు వీస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 2 రోజులు తెలంగాణలో అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువయ్యే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. మంగళవారం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో శీతల గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం ఉదయం ఈ సీజన్లోనే ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. రాజేంద్రనగర్లో 10, కంటోన్మెంట్లో 11.2, మారెట్పల్లిలో 11.5, కుత్బుల్లాపూర్లో 12, గచ్చిబౌలిలో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని, సోమవారం రాత్రి సైతం చలి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఉదయం సైతం ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఎమ్మెల్సీ కవిత మెదక్ పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయటమేంటని నిలదీశారు మెదక్ బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీటీసీ మామిండ్ల ఆంజనేయులు. దీంతో మామిండ్ల ఆంజనేయులపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం, నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచారు. ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడలే, కానీ ఓడిన నాయకుల మీదనే మీరు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతున్నారు అనడానికి మరి నిదర్శనం. కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా 1 సంవత్సరం క్రితం మేము క్రిస్మస్కు మెదక్ వచ్చింది. మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను, అట్లా లేదు. మెదకు భారీగా అభివృద్ధి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు, కెనాల్లు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా లైబ్రరీ కావచ్చు, అనేక విధాలుగా మాట్లాడింది. కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు పార్టీలకు వెళ్ళి పోవంగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా, కానీ ఇట్లుందా మెదకు అదే అంటే ఈమె 10 సంవత్సరాలుగా మెదక్కు రానట్టు, 10 సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు, నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా, ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించినాం. కానీ ఈరోజు పార్టీని విమర్శించడం, కేటీఆర్ గారిని విమర్శించడం, హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. చల్లని చలిగాలిలో కోచింగ్ విద్యార్థులు, అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు. ఇకపై మీ సేవ సర్టిఫికెట్ వాట్సాప్లోనే. మీ సేవ వాట్సాప్ సేవను రేపు అందుబాటులోకి తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 2వ వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్.
30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్. తెలంగాణలో మరింత పెరగనున్న చలి తీవ్రత, 7 జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించిన ఐఎండీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.